ఖైరతాబాద్ గణనాథుడు చేరుకోనున్నాడు. దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సింధూర ఖైరతాబాద్ మహాగణపతి ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నెంబర్ 5 వద్దకు చేరుకున్నాడు. మరికాసేపట్లోనే గంగమ్మ ఒడికి చేరేందుకు ఖైరతాబాద్ గణనాథుడు సిద్ధమయ్యాడు. పూర్తిగా మరికాసేపట్లోనే ఆ విగ్రహానికి సంబంధించినటువంటి వెల్డింగ్ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తొలగిస్తారు. ఆ తర్వాత వినాయకునికి సంబంధించినటువంటి అంశంలో కూడా పూర్తిగా ఆ వినాయకునికి సంబంధించి చివరిసారిగా పూజలు నిర్వహించి గంగమ్మ ఒడికి చేర్చేందుకు కూడా ఆ పోలీసులు ఇటు ఆలయ కమిటీ కూడా సిద్ధమయ్యారు. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో జరిగాయి. కానీ ఇటు గతంలో కంటే ఈసారి గంటన్నర 2 గంటల పాటు ఆలస్యంగా శోభాయాత్ర ప్రారంభమైంది. కానీ వచ్చినటువంటి వినాయకునికి సంబంధించి కూడా పూర్తిగా ఆ వినాయకునికి కోలాహలంగా భక్తులంతా కూడా శోభాయాత్రలో పాల్గొని లక్షలాది మంది భక్తులు ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఎన్క్లోజర్లను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ఎన్క్లోజర్లను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు కూడా తమ సెల్ ఫోన్లలో వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి విజువల్స్ను చిత్రీకరిస్తూ ఉన్నారు, బంధిస్తూ ఉన్నారు. ఇటు పోలీస్ కమిషనర్లు కావచ్చు, అంతేకాకుండా పోలీసు ఉన్నతాధికారులతో పాటు వాళ్ళకు సంబంధించినటువంటి అంశంలో బందోబస్తు గట్టిగా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇటు శానిటేషన్ సిబ్బంది కావచ్చు, అంతేకాకుండా పోలీస్ సిబ్బంది కావచ్చు, హైడ్రా కావచ్చు, అంతేకాకుండా ఇటు వీళ్ళు ఎవరైతే హెచ్ఎండిఏతో పాటు జిహెచ్ఎంసి తదితర శాఖలకు సమన్వయంతో ఈసారి నిమజ్జన ఏర్పాట్లు కూడా గతంలో ఈ పూర్తి స్థాయిలో చెట్లు ఎక్కి వాళ్ళంతా కూడా ఉన్నటువంటి చెట్లపైన ఎక్కి వాళ్ళు ఈ వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని కూడా వీక్షిస్తూ ఉన్నారు. కానీ పోలీసులు వారిని కిందికి దింపేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ ఇటువైపు జనం గత ఏడాది కూడా పూర్తి స్థాయిలో నిండిపోయేది. కానీ వినాయక నిమజ్జనానికి అంత ఆలస్యం అవుతోంది, ఇబ్బందులు ఎదురవుతుంది భక్తుల కారణంగాని కూడా ఈసారి చాలా వరకు వాళ్ళందరినీ వైపు ఉంచి పూర్తిగా ఎక్కడికక్కడ కమాండ్ కంట్రోల్ నుంచి పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ పర్యవేక్షిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి కాసేపట్లోనే అక్కడ పూజ కూడా ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇందుకు సంబంధించి దాదాపు పోలీసులు ఆలయ కమిటీ కూడా 11 రోజుల పాటు విశిష్ట పూజలు అందుకున్నటువంటి ఖైరతాబాద్ మహాగణపతి ఇటు గంగమ్మ ఒడికి చేరబోతా ఉన్నాడు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలన్నీ కూడా చాలా అట్టహాసంగా జరిగాయి. ఈసారి అయితే హైదరాబాద్లో సుమారు 5 నుంచి 6 లక్షల చిన్న నుంచి పెద్ద విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. నిన్న సాయంత్రం వరకు 2.5 లక్షల విగ్రహాలు 2 లక్షల విగ్రహాలు నిమజ్జనం అయితే ఈరోజు దాదాపు అవి మరింత ఎక్కువయ్యాయని కూడా తెలుస్తుంది. దాదాపు 50,000 విగ్రహాలు ఉదయం నిమజ్జనమైనట్టుగా మనకు సమాచారం అందుతోంది. సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు కూడా నిమజ్జన కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. ఆలయ మండపాలు కూడా ఈసారి ముందుగానే వినాయక విగ్రహాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఈరోజు ఉదయం వరకు కూడా తెల్లవారుజాము వరకు కూడా పూర్తిగా వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులకు సంబంధించినటువంటి అంశంలో కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఎవరిని సాధారణ భక్తులను ఇటువైపు అనుమతించట్లేదు. ఎందుకంటే నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి ఆటంకం కలగకుండా త్వరగా వాళ్ళందరినీ నిమజ్జనం ఏర్పాటు చేసే విధంగా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఓవైపు భక్తులు భారీగా వచ్చి వీక్షించేందుకు వచ్చారు. ఇటువైపు నిమజ్జన కార్యక్రమం కూడా కొనసాగుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. నిమజ్జన కార్యక్రమంలో భాగంగా విశ్వశాంతి మహాగణపతి ఈసారి ఖైరతాబాద్ వినాయకుడుకు దాదాపు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఖైరతాబాద్ అంటే చాలా విశిష్టమైనటువంటి హైదరాబాద్లో ఒక భాగంగా మారిపోయింది. ఖైరతాబాద్ మహాగణపతి అంటే ఇంకా ఎక్కువగా చాలామంది భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఓవైపు పోలీసులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఆ నిమజ్జన కార్యక్రమాలను కూడా చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసులు కూడా నిమజ్జన కార్యక్రమాన్ని త్వరగానే ముగిస్తూ ఉన్నారు. దాదాపు 2-3 గంటల ప్రాంతంలో నిమజ్జనం అవుతుంది అనుకున్నప్పటికీ కూడా ఈసారి త్వరగానే దాదాపు ఏదైతే 12 గంటలు కావస్తున్నప్పటికీ కూడా మరో గంటలోపే నిమజ్జనం కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత చిన్న పెద్ద వినాయక విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ట్యాంక్ బండ్ వైపు, అంతేకాకుండా నెక్లెస్ రోడ్ వైపు పూర్తిగా ఎక్కడికక్కడ బేబీ పాండ్స్ను కూడా ఏర్పాటు చేశారు. అయితే పూర్తిగా అటు భక్తులు కూడా చెట్లపైన ఎక్కినటువంటి వాళ్ళందరినీ పోలీసులు దింపేటువంటి ప్రయత్నం చేస్తూ పూర్తిగా వాళ్ళందరినీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు కూడా ఇక్కడ తీసుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి.
గతంలో తోపులాట జరిగింది, భక్తుల ఆభరణాలు కూడా తస్కరించబడ్డాయి. అంతేకాకుండా కొంత సెల్ ఫోన్లు కూడా చోరీ కావడంతో ఈసారి ఎన్క్లోజర్లో ఎంత మేరకైతే భక్తులు అందులో ఉంటారో అంతవరకు మాత్రమే అనుమతించారు. ఈసారి ఆ వినాయక విగ్రహాల నిమజ్జనానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. కొంత రాష్ట్ర ప్రభుత్వం సమన్వయ లోపంతో కొంత ఈ నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో విఫలమైంది. కానీ అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు వాళ్ళ మీద ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో నిమజ్జన ఏర్పాట్లు కూడా చేశారు. మరోవైపు బోట్ల సహాయంతో వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఆ బోట్ల సహాయంతో ఉన్నటువంటి గజ ఈతగాళ్ళు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళంతా కూడా నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఇక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా ఇక్కడ ప్రత్యేక బోట్ల సహాయంతో కూడా ఈ నిమజ్జన పరిస్థితులు కావచ్చు. అంతేకాకుండా ఆ వినాయక నిమజ్జనం జరిగిన తర్వాత ఆ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని తొలగించేందుకు కూడా పూర్తిగా వ్యర్థాల తొలగింపు మిషన్లు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఖైరతాబాద్ మహాగణపతి 69 అడుగులు ఈసారి ఏర్పాటు చేశారు. అంతకుముందు 70 అడుగులు. పూర్తిగా ప్రతి ఏటా ఒక్కొక్క అడుగు తగ్గిస్తూ వస్తూ ఉన్నారు. ఈసారి విశ్వశాంతి మహాగణపతిగా దర్శనం ఇచ్చినటువంటి నేపథ్యంలో దాదాపు భారీ క్రేన్లన్నీ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఆ వినాయక విగ్రహానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రత్యేకంగా ఆలయ కమిటీ కూడా ముందస్తు చర్యలు కూడా తీసుకుంది. సమయానికంటే ముందే నిమజ్జనమయ్యేటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఓవైపు జనం, మరోవైపు నిమజ్జనం, ఈ రెండు కలయికగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి వచ్చిన భక్తులు కొంతమంది మంత్రి పొన్నంని కావచ్చు, జీహెచ్ఎంసీ మేయర్ ని గద్వాల విజయలక్ష్మి మీద కావచ్చు అసహనం వ్యక్తం చేశారు. ఆలస్యం అవుతుంది, రాష్ట్రంలో ఎక్కడ ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదు అని చెప్పేసి అసహనం కూడా వ్యక్తం చేశారు. మరి భక్తుల రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అంటే నిమజ్జనాలు కొన్ని ఆలస్యం అవుతున్నట్టుగా తెలుస్తోంది, పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అండ్ అలాగే ట్రాఫిక్ ఆంక్షలు కూడా నిమజ్జనం కారణంగా ఎప్పటి వరకు కొనసాగనున్నాయి ఏంటి, దానికి సంబంధించి డీటెయిల్స్? రేపు మధ్యాహ్నం వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. ఎందుకంటే రేపు ఆదివారం కావడంతో ఈరోజు సాయంత్రానికల్లా మండపాల నుంచి విగ్రహాలన్నీ కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పోలీసులు కూడా రూట్ మ్యాప్ ఇవ్వటంలో చాలా విఫలమయ్యారు. కానీ ఎక్కడికక్కడ భక్తులకు సంబంధించి కావచ్చు, మండపాల నిర్వాహకులు వాళ్ళు స్వతహాగా ఏ రూట్లో వెళ్తే త్వరగా నిమజ్జనం అవుతుందని వాళ్ళు ఒక కోఆర్డినేషన్గా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంత అధికారులు కావచ్చు, పోలీసులు యంత్రాంగం విఫలమైనట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ పూర్తిగా నిమజ్జన కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశంలో రేపు మధ్యాహ్నం వరకు కూడా ఆంక్షలు కొనసాగుతాయి. ఎందుకంటే వరుస సెలవులు రావడంతో భక్తుల తాకిడి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు భారీ తస్కర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులకు కావచ్చు, వీక్షకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా కొంత సమన్వయంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తోంది. ట్రాఫిక్ ఆంక్షలు కూడా రేపటి మధ్యాహ్నం వరకు కూడా కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరొక వైపు ఈరోజు రాత్రి నుంచి రేపు ఉదయం వరకు కూడా విగ్రహాల క్యూ కూడా కొంత వచ్చేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సింధు.